పునర్నిర్మాణం కోసం మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇప్పుడే కరెక్ట్ టైం బయటకు వెళ్ళారు. ఆయన మన ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో, ఫీ రీయింబర్స్మెంట్ మనం చెల్లించాలి, చాలా ఆలస్యం అయిందంటే అంటే ప్రయారిటీస్లో ఇది ఇంక ప్రయారిటీ ఉంది, చేయాలి, మనం కంపల్సరీ చెల్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే అప్పుల పాలైపోయాం, వడ్డీ కట్టలేకపోతున్నాం, జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు. బట్ బాబు గారు పదే పదే ఒక మాట అంటారు, ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్. సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడే రాము ఒక మంచి మాట అన్నారు, తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నంబర్ 1 అయ్యారు, కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది. ఇప్పుడు తిరిగి రండి, పునర్నిర్మాణం చేద్దాం, కలిసికట్టుగా కష్టపడదాం. 5 సంవత్సరాలు, ఎక్కువ సమయం అవసరం లేదు, 5 సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించుదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడే భరత్ చెప్పినట్లు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేశాం. దట్ విల్ బి యువర్ సింగిల్ పోర్ట్ టు కాల్. అదేవిధంగా ఓమ్ క్యాప్లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం, వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు. ఇక్కడ చాలామందికి నా వాట్సాప్ నెంబర్ ఉంది, చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు. మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా చాలా అవసరం. కేవలం అభివృద్ధి కాదు, రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం. టైం టు టైం మీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఒకవేళ దారి తప్పుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ, ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు, ఒక అతని పేరు ఎర్ర బుక్ గురించి చూపించాడు. పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదు. అబ్బా, ఎన్నికలైన తర్వాత అది నిన్న దాంట్లో డౌట్ వద్దు. మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పారు. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా ఇప్పుడే కాదు. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు, రిలాక్స్డ్గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చివరిగా ఇంకా నేను ఇప్పటికీ చాలా మాట్లాడా, గౌరవ ముఖ్యమంత్రి గారు మైక్ ఇవ్వాలి. చివరిగా మిమ్మల్ని అందరిని కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయిన తర్వాత నా కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో ఫోటోలు దిగుతున్నారు. ఒక్క నిమిషం దయచేసి క్రమశిక్షణతో మళ్ళీ అందరూ చనిపోయిన పడితే మీకు తెలుసు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ డ్యాష్ పైకి రండి, 1 by 1 నీట్గా ఫోటోలు దిగి మళ్ళీ భోజనం కలవచ్చు. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్ళాలి, ఇండియా పెవిలియన్ ఓపెనింగ్కి వెళ్ళాలి. సో మీ అందరి సహకారం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ